హలో గైస్, ఈరోజు నేను మీకు కొత్త గ్యాడ్జెట్ చూపించడానికి వచ్చాను. నేను ఇది రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నానండి. సో ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి అన్నట్టుగా చూపిస్తున్నాను. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇది క్యాన్బెన్స్ అని ఒక కంపెనీ, యూట్యూబ్ వాయిస్ ఓవర్ కోసం తీసుకున్నాను. సో యూట్యూబ్ అని కాదు, మనము లైక్ ల్యాప్టాప్కి అండ్ డిఫరెంట్ గ్యాడ్జెట్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో టీమ్స్ కాల్ కానీ లేకపోతే వాట్సాప్ కాల్స్ వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఒక ఛార్జింగ్ వైర్, ఒక మైక్, యాంటీనా అండ్ మనకి కనెక్టర్స్ ఇచ్చారండి. 698 రూపీస్కి వర్త్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసేసి మనకి మైక్, దీనికి క్లిప్ ఉంటుంది మనం షర్ట్కి లేదా టీషర్ట్కి పెట్టుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అండి. సో యాంటీనా వచ్చేసేసి సి టైప్ కనెక్టర్. సో ఇది మనము యూఎస్బి కనెక్టర్ అండ్ ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి అలా మనకి ఒక 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి యాంటీనా. సో ఈ యాంటీనా మన మొబైల్కి కనెక్ట్ కానీ లేకపోతే వేరే డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. ఇందాక చూపించినట్టుగా మైక్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో మైక్ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అది రెడ్ కలర్ లైట్ వస్తుంది. సో రెడ్ కలర్ ఆఫ్ అయ్యేంత వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్స్ మనము ఛార్జింగ్ చేసుకుంటే అరౌండ్ 2 to 3 అవర్స్ మనకి ఇది వస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఒకసారి. వన్స్ లైట్ ఆఫ్ అయిపోతే ఛార్జింగ్ అయిపోయిందని అర్థము. సో ఇది ఛార్జింగ్ వైర్, దాన్ని కనెక్ట్ చేసి చూపించాను చూడండి. అట్ ద సేమ్ టైం మనకి యాంటీనా ఉంటుంది కదా, ఆ యాంటీనాకి ఇప్పుడు నాది వచ్చేసేసి ఐఫోన్ అండి. సో ఇది ఐఫోన్ కనెక్టర్ వాళ్ళే ఇచ్చారు నాకు. సో ఐఫోన్ కనెక్టర్ని ఈ యాంటీనాకి కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని నేను మొబైల్కి కనెక్ట్ చేస్తాను. సో దీనికి ఏం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ జస్ట్ కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది మొబైల్కి కానీ లేకపోతే వేరే ఏదైనా డివైజెస్కి. అండ్ ఛార్జింగ్ అంటే ఓన్లీ మైక్కి మాత్రమే పెట్టుకోవాలి. వన్స్ ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఆ మైక్ని మనము ఒక పవర్ బటన్ ఉంటుంది, ఆ పవర్ బటన్ ఆన్ చేసేస్తే గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ మైక్కి ఇప్పుడు పవర్ బటన్ ఉందండి. పవర్ బటన్ మనము ప్రెస్ చేసేస్తే మనకి గ్రీన్ కలర్ లైట్ వచ్చేస్తుంది. సో అది డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దానికి ఏమి మనం కనెక్షన్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.